శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆండాళ్ తిరువడిగళే శరణం. గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతంలో 5వ రోజు 5వ పాశురం పాడింది. ఏం పాడిందో ఈరోజు మనం తెలుసుకుందాం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயேமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தேயினில் தூஷாகும் செప్పు ఏలోరెంబావాయ్. ఇది 5వ రోజు అమ్మవారు పాడిన పాశురం. దీని అర్థం తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో ఉన్న మధుర గురించి చెప్తుంది. ఎందుకు ఆ మధుర గురించి చెప్తుందంటే, కృష్ణుడు ఆడి పాడి తిరిగి నడయాడిన ఆ మట్టి, ఆ వాసన, ఆ గాలి, అదంతా ఆ గొప్పతనం, ఆ యమున అనేది గొప్పతనం గురించి చెబుతుంది. ఏంటంటే, వసుదేవుడు కృష్ణ భగవాన్ని తలపై పెట్టుకుని యమున నదిలో వచ్చినప్పుడు ఆ యమున రెండుగా చీలి దారి ఇచ్చిందట. అప్పుడు అందుకోసం ఆ యమునకు అనుగ్రహించాడట కృష్ణ భగవానుడు. ఎలా? జలక్రీడలు ఆడినప్పుడు ఆయన నోట్లోకి నీళ్లు వెళ్తాయి కదా, ఆ నీళ్లు మళ్ళీ నదిలో పడ్డాయట. అది మహాతీర్థంగా మారిందట. అలా ఆయన్ని అనుగ్రహించాడట. కాబట్టి నదిని గురించి కూడా అంతగా చెబుతుంది ఆండాళ్ తల్లి. యమునకు కూడా నీవు అనుగ్రహించావయ్యా అని. అలాగే మధుర అసలు పురాణాల్లో ఎప్పటి నుంచో ఉంది. ధ్రువు చరిత్రలో ధ్రువునికి ఈ మధురలోనే అనుగ్రహిస్తాడు. వామనవతారంలో వామనుడు కూడా కొంతకాలం ఈ మధురలో తిరిగి నడయాడారట. అలాగా రామావతారంలో కూడా శత్రుఘ్నుల సాయంతో లవణాసురుని అనే రాక్షసుని సంహరిస్తాడట రాముడు. అలా ప్రతిసారి కూడా ప్రతి అవతారంలో కూడా ఈ మధుర చేరాడు. ఇంకా కృష్ణ అవతారంలో చెప్పనవసరం, ఆయన ఆడిపాడి తిరిగిన స్థలం. కాబట్టి ఇన్ని అవతారాలు, ఇన్ని యుగాలు కలిసి తిరిగిన అంతటి మధురను అనుగ్రహిస్తాడట. ఇంకా గోకులంలో పుట్టిన నీవు కోటి సూర్యుల తేజస్సు కలవాడివయ్యా, మణి వంటి వాడివయ్యా అని చెబుతుంది ఆ తల్లి. ఇంకా ఏం చెబుతుంది? నీ ఇద్దరి తల్లుల కడుపులను ప్రకాశవంతం చేసావయ్యా అని చెబుతుంది. అంటే ఒక్కటే కదా తల్లి, అంటే ఒక కడుపు నుంచే కదా ఆయన పుట్టింది. అలా ఈ 2 కడుపులను ఎలా ప్రకాశవంతం చేశాడు ఆయన? ఎలాగంటే, ఒక కడుపేమో దేవకి గర్భాన పెరిగాడు, అలా ఆ తల్లి కడుపుని ప్రకాశవంతం చేశాడు. ఇంకొక యశోదమ్మ కడుపునేమో ఎలా చేశాడంటే, దామోదర లీలలో యశోదమ్మ ఆయన అల్లరి చేష్టలకు తట్టుకోలేక ఒకసారి ఆయనకు ఒక తాడుని ఆయన పొట్టకు కట్టి, ఆయన ఇంకొక కొన వచ్చి తాడుని ఆ అమ్మ నడుముకు కట్టుకుంటుంది. అలా ఆ లీలలో ఆ అమ్మకి ప్రకాశవంతం చేశాడు అని అర్థం. సరే, అదే ఆ లీలలో ఏమవుతుంది? ఈ చిన్ని కృష్ణయ్య అల్లరితో ఆ దారాన్ని చిన్నగా విడిపించుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ అమ్మ తట్టుకోలేక అల్లరికి మళ్ళీ ఆ కృష్ణుడిని పట్టుకుని రోలుకి కట్టేస్తుంది. రోలుకి కట్టేస్తే గట్టిగా ఏం చేస్తాడు కృష్ణయ్య? పాకుంటూ 2 మధ్య చెట్లలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళేసరికి ఆ చెట్లు విరిగి పడిపోవడంతో దేవతలకి 2 దేవతలు బయటకు వచ్చి శాపం విమోచన జరుగుతుంది కదా. ఆ లీల మనకు తెలుసు. ఇదంతా ఎందుకు గోదాదేవి చెప్తుందంటే, పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్ముని చెవి పిండడము, రోలుకు కట్టేయడము, నడుముకు కట్టుకోవడం, దారం కట్టడం, ఇవన్నీ చేస్తుంది. అలా మనం కూడా చేయొచ్చు, మనం కూడా అనుభవించవచ్చు, ఆ ఆనందాన్ని పొందొచ్చు అని ఆ తల్లి చెబుతుంది. ఎలాగా? ఆ కృష్ణ పరమాత్ముని మీద భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో మనం కూడా ఆనందాన్ని పొందొచ్చు అని చెబుతుంది. అవును, ఎంతోమంది పొందారు కదా. భగవత్
శ్రీ రామానుజాచార్యుల వారు వాళ్ళు కృష్ణుణ్ణి స్వయంగా దర్శించారు, లీలలు అనుభవించారు. అలాగే ఆదిశంకరాచార్యుల వారి తల్లికి కృష్ణ భగవానుని దర్శనమిచ్చి లీలలు చూపారు. అలా రాఘవేంద్ర స్వామి వారు కూడా కృష్ణుడితో ఆడి పాడారని మనం విన్నాం. ఇవన్నీ విన్నాం కదా, కాబట్టి మనం కూడా ఆ ఆనందాన్ని పొందొచ్చు. ఏ విధంగా భక్తి చేయాలని చెబుతుందో తెలుసా ఆండాళ్ళ తల్లి? ఒక విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఏదైనా సరే మనము ఏ విధంగా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎంత స్పీడ్గా చేస్తామంటే పూలతో ఓం గోవిందాయ నమః, కేశవాయ నమః, త్రివిక్రమాయ నమః అనేసి ఫాస్ట్గా పూలు ఏందో ఇసిరి పారేసినట్టుగా అర్చన చేస్తూ ఉంటాం. ఆ తల్లి అది కూడా మంచిదే, అట్లన్నా చేసుకోండిరా, కనీసం ఆ పరమాత్మన్న మారుస్తాడు, మిమ్మల్ని అన్ని నేర్పిస్తాడు, అలా అయినా పొందండి అని చెబుతుంది ఆండాళ్ళ తల్లి. ఒకవేళ మాకు భక్తి ఉంది, ప్రేమ ఉంది, అచంచలమైన విశ్వాసం బాగుంది మాకు, కానీ ఆ పూజా విధానాలు మాకేం తెలీదు అని అంటారా? పాడుకోండి, పాటలు పాడుకోండి, మీకు వచ్చిన కవితలు చదువుకోండి, మీకు ఏ సేవ వస్తే ఆ సేవ చేసుకోండి. చేయడం ముఖ్యం, చేసిన తర్వాత ఆ పరమాత్మే అన్నీ నేర్పిస్తాడు అని అంటుంది ఆ ఆండాళ్ళ తల్లి. అందరికీ వేదాలు ఆగమ శాస్త్రాలు ఏం తెలియవు కదా, అవన్నీ ఆచరించలేరు కదా. వాళ్ళకి తెలిసిన రీతిలో, వాళ్ళకు ఉన్న సమయంలో నచ్చిన రీతిలో చేసుకోవడమే. నమ్మి విశ్వాసంతో, భక్తి ఇక్కడ ముఖ్యము, భక్తిగా చేసుకోండి, ఆయన్ని పొందండి, ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వండి అని ఈ పాశుర్యం యొక్క అర్థం చెబుతుంది ఆండాళ్ళ తల్లి. శ్రీ మాత్రే నమః.